ప్రణయ్ హత్య విషయంలో వచ్చినటువంటి తీర్పు ఈ యొక్క కుల దురంకార హత్యలు చేసేవారికి మరియు నేరాలు చేసేవారికి కూడా ఒక హెచ్చరికలాగా ఉంటుంది. గత 6 సంవత్సరాల కింద ప్రణయ్ని హత్య చేసినప్పుడు మేము న్యాయ పోరాటం చేశాము. ఈ కుల దురంకార హత్యలు ఇదే చివరిగా ఉండాలని ఆ రోజును పోరాటం స్టార్ట్ చేశాము. న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి హత్యలు జరిగాయి. మొన్న కూడా సూర్యాపేటలో ఒక కుల దురంకార హత్య కూడా జరగటం అనేది జరిగింది. ఇలాంటి హత్యలు చేస్తే శిక్షలు పడతాయని ఈరోజు వచ్చినటువంటి తీర్పు ఒక చెంపపెట్టుగా ఈ హత్యలు చేసే వాళ్ళకి, నేరస్తులకి ఒక చెంపపెట్టుగా ఉన్నది. అయితే కొంతమంది అనుకుంటారు నేరం చేసి తప్పించుకోవచ్చు, మేనేజ్ చేయొచ్చు, డబ్బుతోని కొనవచ్చు అని అనుకుంటారు. కానీ న్యాయము తర్వాత చట్టము అనేది అమ్ముడు పోదు. న్యాయం తప్పకుండా జరుగుతుంది, గెలుస్తుందని ఈ యొక్క కేసు విషయంలో నిరూపించడం అనేది జరిగింది. మేము కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా న్యాయం కోసం పోరాటం చేశాము. ఈ యొక్క తీర్పు వల్ల ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే న్యాయం జరిగింది, ప్రణయ్కి న్యాయం జరిగింది, తల్లిదండ్రులకు న్యాయం జరిగింది అని అనుకుంటారు. కానీ ప్రణయ్కి వచ్చేది లేదు, తల్లిదండ్రులకు కూడా వచ్చేది లేదు. కాకపోతే ఏంటంటే ఈ తీర్పు వల్ల మిగతా నేరస్తులు ఎవరైతే నేరం చేయబోయే వాళ్ళకు కూడా భయం అనేది ఉంటుంది. కాబట్టి ఈ తీర్పు అనేది ఒక చెంపపెట్టులాగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము పోరాటం చేశాము. కనుక ఏదైనా సరే ఏదైనా ఉంటే చర్చల ద్వారా మాట్లాడుకోవాలి తప్ప ఇలా చంపుకుంటూ పోతే సమాజంలో ఎవరూ మిగలరు. ఇప్పుడు మీరు చూశారు, వాస్తవంగా మా బాబును మేము కోల్పోయాము. 6 ఏళ్ల నుంచి బాధ అనుభవిస్తూనే ఉన్నాము. ఒక కొడుకు లేని బాధ తల్లిదండ్రులకు ఎంత ఉంటుందో తెలుసు. చిన్నప్పటి నుంచి బాబుకు చిన్న జ్వరం వస్తేనే చాలా బాధపడతాము. అలాంటిది కళ్ళ ముందు అంత ఘోరంగా నరికి చంపితే ఎంత బాధ ఉంటుందో, ఒక 23 సంవత్సరాల బాబును చంపేస్తే ఎంత బాధ ఉంటుందో అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, తల్లిదండ్రులకు. తర్వాత మేము బాబు లేని లోటు మాకైంది. తర్వాత అమృతకు కూడా భర్త లేని అమృతకు కూడా అయిపోయింది. మా మనవనికి కూడా జీవితాంతం తండ్రి లేకుండా అయిపోయాడు. తర్వాత అమృత ఫాదర్ కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు కూడా ఉరిశిక్ష పడ్డటువంటి సుభాష్ శర్మ ఆయన కూడా జైల్లోనే ఉన్నాడు. వాళ్ళ ఫాదరు మొన్న చనిపోతే కూడా వెళ్ళలేని పరిస్థితి. తర్వాత మిగతా నిందితులకు కూడా జీవిత ఖైదు పడ్డది. ఇట్లా ఎన్నో కుటుంబాలు ఈ యొక్క చిన్న నిర్ణయం తీసుకోవటం వల్ల కుటుంబాలన్నీ నాశనం అయిపోయినాయి. కాబట్టి ఈ యొక్క తీర్పు అనేది కనువిప్పు కావాలి. తొందరపాటు చర్యలకు పోకుండా సామరస్యంగా మాట్లాడుకుంటే ఇవాళ అందరూ బాధపడి ఉండేవాళ్ళు కారు. మా బాబు మిగిలేవాడు, తర్వాత అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. ఏదన్నా సమస్యల ద్వారా పరిష్కరించుకోవాలి. తర్వాత ఈ తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు రంగనాథ్ సార్ మాట్లాడినట్టు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఏదన్నా తొందరపాటు చర్యలకు మ్యారేజెస్ కానీ చేసుకుంటే దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలని చేయాలి తప్ప చంపటం అనేది పిల్లలను కూడా చంపుకోవద్దని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ కేసు విషయంలో రంగనాథ్ సారు, తర్వాత అప్పటి డిఎస్పి శ్రీనివాస్ సారు, తర్వాత దర్శనం నరసింహ గారు చాలా ఎక్కడ ప్రలోభాలకు లోను కాకుండా చాలా చక్కగా ఈ కేసును పకడ్బందీగా సైంటిఫిక్ ఎవిడెన్స్తోని ముందుకు తీసుకెళ్లటం అనేది జరిగింది. సాక్ష్యం మేము చెప్పి వచ్చిన తర్వాత కూడా ఆ కేసును ఇప్పటి వరకు కూడా చాలా పకడ్బందీగా చేశారు. నేరస్తులకు ఉన్నటువంటి అన్ని వసతులను వాడుకున్న తర్వాత ఫైనల్గా ఈ తీర్పు రావటం అనేది జరిగింది. కనుక వాళ్ళ కుటుంబాలు కూడా ఇప్పుడు 6 మంది కుటుంబాలు కూడా చాలా బాధపడుతూ ఉంటాయి. కాబట్టి దయచేసి ఇలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడొద్దని ఈ సమాజానికి ఒక మెసేజ్ లెక్క ఈ మీడియా కవరేజ్ అని ఇస్తున్నారు.